పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, 1 కప్పు బెల్లం, 1/2 లీటర్ పాలు, జీడిపప్పు, బాదం, యాలకులు. దాని ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బాస్మతి బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి ఇది కుక్కర్లో విజిల్స్ వేసుకుందాం. 4 విజిల్స్. 1 కప్పు బాస్మతి బియ్యానికి 4 కప్పులు వాటర్. ఇందులోకి కొద్దిగా చిటికెడు సాల్ట్, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ సీటీ విజిల్స్ వేసుకుందాం. 4 విజిల్స్ రావాలి ఫ్రెండ్. 4-5 విజిల్స్ రావాలి. ఇది పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కడాయి వేడెక్కాలి. నెయ్యి వేసుకోండి 2 స్పూన్స్. బాదం, కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి బాదం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి కదా, ఇంకొద్దిగా ఫ్రై అవుతే బాగుంటుంది. ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా ఎర్రగా అయితే బాగా తీసేద్దాం. ఇలా తీసేయండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయి దించేసి పాలు పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 1/2 లీటర్ పాలు పొంగు రావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్ సీటీ అయిపోయింది. 5 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బాస్మతి బియ్యం బాగా ఉడికింది కదా, దీన్ని ఇది గరిటెతో మ్యాష్ చేయండి, మెత్తగా చేసుకోండి. ఇలా మ్యాష్ చేసేసుకోండి, బాగుంటుంది. బాస్మతి బియ్యంతో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు. అదిగోండి ఫ్రెండ్స్, ఇది చూసారా మ్యాష్ అయిపోయింది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, పాలు పొంగొచ్చేసింది కదా, ఇందులోకి ఒక 5-6 యాలక్కాయలు వేసుకోండి. యాలక్కాయలు వేసి ఒకసారి కలుపుకోండి. ఇందాక మనం బాస్మతి బియ్యం మ్యాష్ చేసాం కదా, అన్నం వేసేసుకోండి అందులోకి. ఇదిగోండి, స్లో మంట పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే కలపండి.
కలుపుతూ ఉండండి. దాని తర్వాత మనం బెల్లం వేసుకుందాం. టేస్ట్కి మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోండి ఫ్రెండ్స్ బెల్లం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. ఇందులో బెల్లం కరగాలి కదా. ఇలా కలుపుతూ ఉండండి కింద అడుగు పట్టకుండా. బాస్మతి రైస్ పాయసం ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది బెల్లం అంతా కరిగేయాలి ఫ్రెండ్స్. బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇంకా ఈ స్వీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో ఎమ్మీగా ఉండే బాస్మతి రైస్తో పాయసం ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఆ మజా ఉండదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే బాస్మతి రైస్ పాయసం రెడీ అయిపోయింది. నేను ఈజీ పద్ధతిలో చెప్పాను, కుక్కర్లో చేసుకోండి అని. మామూలుగా అయినా పాల్లో అన్నం ఉడికించైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈజీగా ఉండిద్దని చెప్పి ఇలా చెప్పాను నేను మీకు ఫ్రెండ్స్. ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ పైనుండి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉందో. ఎమ్మీగా ఉండే బాస్మతి బియ్యంతో పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీకు స్వీట్ ఎంత కావాలో అంత చూసి మళ్ళీ వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.